రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో లులు గ్రూప్ కి ఇచ్చిన భూమిపై వివాదం నెలకొంది. రైతులకు చెందిన భూములను ప్రభుత్వం లులు గ్రూప్ కు ఇవ్వడంపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సంబంధించిన ఈ భూములపై సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉందంటున్న సుప్రీంకోర్టు న్యాయవాది శివానందతో ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో లూలు గ్రూప్ కి ఇచ్చినటువంటి భూములు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గత కొన్నేళ్లుగా కూడా జిరాయితీగా ఉన్నటువంటి ఆ భూములు ప్రభుత్వం మాయ చేసి మసిపూసి మారడికాయ చేసిందని చెప్పి అది ప్రభుత్వ భూమిగా చూపిస్తూ లూలు గ్రూప్ కి అంటగట్టినట్టు కూడా న్యాయవాదులు అయితే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే నేపథ్యంలో గతంలో ఈ భూముల మీద సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టులో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రస్తుతం అయితే ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దీని మీద పోరాటానికి సిద్ధమంటూ కూడా సుప్రీంకోర్టు న్యాయవాది శివానంద్ ఉన్నారు. ఆయన మాటల్లో అసలు సమస్య ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ రోజు ఈ లూలు గ్రూప్కి ఇచ్చినటువంటి 10 ఎకరాల భూమి ఏదైతే ఉందో దాని మీద వివాదాస్పదం ఉందని అది ఆల్రెడీ కోర్టులో ఉందని మీరు చెప్తున్నారు. ఏంటండి సమస్య? మార్చ్ 26, 2025 జీవో ఎంఎస్ నెంబర్ 45 ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి 13 ఎకరాల 9 సెంట్లు ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి బిడ్లు పిలవకుండా, ఎటువంటి ఆక్షన్లో పిలవకుండా ఏకపక్ష ధోరణిలో గవర్నమెంట్ లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి 13 ఎకరాలు 9 సెంట్లు కేటాయించడం జరిగింది. ఆ జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 45 ద్వారా మనకు తెలియజేయింది ఏమనగా అది గవర్నమెంట్ భూమి అని అందులో వాళ్ళు చెప్పారు. కానీ అది గవర్నమెంట్ భూమి కాదు, అది పక్కాగా జిరాయితీ భూమి మరియు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూమి. గవర్నమెంట్ ఏకపక్ష ధోరణిలో తమకి పవర్ ఉంది కదా అని ఈ కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలలాగే ఏకపక్షం ధోరణిలో పవర్ ఉంది కదా, మమ్మల్ని ఎవడో అడిగిన వాడు లేడని చెప్పి డబ్బులు కాజేయాలనే ఉద్దేశంతో ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది. దీని మీద మేము న్యాయపరంగా వారసులతో ఆ భూమిదారుకు ప్రైవేట్ వ్యక్తుల వారసులతో హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇది 2014 నుంచి 19 మధ్యలో కూడా భూమి కేటాయించడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని కేటాయించడం జరిగింది. ఈ మధ్యకాలంలో అసలు ఏంటి, అసలు దాని గురించి మీరు ఏ విధంగా ఫైట్ చేశారు? అప్పుడు ఎందుకు దాన్ని అడ్డుకోలేదు? ఎందుకంటే అప్పట్లో రైతులు బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన వాళ్ళండి. డ్యూ టు ల్యాక్ ఆఫ్ లీగల్ అవేర్నెస్, వాళ్ళకి న్యాయం మీద పట్టు లేక కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం లేక ఇన్నాళ్ళు వాళ్ళు వెళ్ళలేదండి. ఎప్పుడైతే మా దగ్గరికి అప్రోచ్ అయ్యారో మేము ధైర్యంగా దీన్ని కోర్టులో వేసి సవాల్ చేసి మేము ముందుకి తీసుకెళ్తున్నాము. 2024లో ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో 2000 గవర్నమెంట్లో కూడా మేము చాలా పెద్ద మనుషులను అప్రోచ్ అయ్యాము. వాళ్ళు ఎవరూ పట్టించుకోకపోవడంతో మేము ఫైనల్గా కోర్టుకి అప్రోచ్ అయ్యామండి. ఈ జీవో ఎంఎస్ నెంబర్ 45 ఇష్యూ చేయకముందే మేము కోర్టులో వేసాం, కానీ వీళ్ళు ఇష్యూ చేసిన తర్వాత మేము కోర్టులో వెళ్ళలేదండి. 2014-19 మధ్యలో కోర్టుకు వెళ్ళారా? లేదండి. 2025లో ఎప్పుడైతే వారసులు లీగల్ హెయిర్స్ ప్రైవేట్ వ్యక్తులు మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాతే కదా మేము వెళ్తాం. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత 2025లోనే మేము రిట్ పిటిషన్స్ ఫైల్ చేశాము. మేము ఫైల్ చేయడం చూసి మళ్ళీ వాళ్ళ పేక చుట్టుకుంటుందని తెలిసి రాత్రి ఈ జీవోని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, నోటీసులు ఎవరికి లేకుండా ఏకపక్ష ధోరణిలో గవర్నమెంట్ రాత్రి ఈ జీవో ఎంఎస్ నెంబర్ 45 ఇష్యూ చేసి అందుకే ఎవరిని పిలవకుండా, ఆప్షన్ లేకుండా లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి ఇచ్చింది. ఇది క్లియర్గా చెప్పింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జీవో ఎంఎస్ నెంబర్ 45 మీద 4 రిట్ పిటిషన్స్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ఉన్నాయి, మరియు ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే 1984లోనే ఈ ప్రైవేట్ వ్యక్తుల తాలూకా తాతగాళ్ళు అంటే యాన్సెస్టర్ పూర్వీకుల దగ్గర గవర్నమెంట్ 29 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిందండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ రోడ్డు కలపడం కోసం 29 సెంట్లు ఎక్వైర్ చేసింది 1984లో. అప్పుడు ప్రైవేట్ భూమి అయింది, ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఎలాగైపోయిందో గవర్నమెంట్ వారే చెప్పాలి మాకు, పత్రికాముఖంగా కానీ ఏదైనా ఇన్ ద కోర్ట్ ఆఫ్ లాలో కానీ. అంతేకాని ఏకపక్ష ధోరణిలో మేము గవర్నమెంట్ కదా మమ్మల్ని అడిగిన వాడు ఎవడో లేడని చెప్పి చేయడం మేమైతే ఖండిస్తున్నాం. వాస్తవంగా ఈ భూమి సంబంధించిన యాజమాన్యం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు పూర్వీకులు ఎవరు, ఇంతవరకు దానికి జరిగినటువంటి లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? ఇది సంబంధించింది కంప్లీట్ గా ప్రైవేట్ వ్యక్తుల భూమి అండి. ఇది ఆల్రెడీ కోర్టులో మేము ఎవిడెన్సెస్ అన్ని ప్రొవైడ్ చేసాం. త్రూ మీడియా ద్వారా వాళ్ళకి ప్రాణహాని ఉంది కాబట్టి మేము మీడియా ముందుకు తీసుకురాలేకపోతున్నాం వాళ్ళని. మాకు కూడా చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి, లైఫ్ థ్రెట్ ఉంది. రేపు ఉదయం మాకు ఏం జరిగినా సరే ఈ గవర్నమెంటే బాధ్యత వహించవలసి వస్తుంది కూడా. ఎందుకంటే మేము మా ప్రాణాలను రిస్క్ చేసి మేము మీడియా ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే ధైర్యంగా మేము లీగల్ ఆఫీసర్స్ కాబట్టి ఏం జరిగినా ప్రభుత్వంతో బాధ్యత. అందుకే ఆ కారణంతో మేము వారసుల్ని మీడియా ముందుకు తీసుకురాలేకపోతున్నాము.
ఇక్కడ ఆ భూములతో ఇప్పటివరకు ఏమైనా హెచ్చరిక బోర్డులు అంటే ఈ భూమి మాది అని చెప్పి మీరేమైనా మీ రైతుల తరపున ఏర్పాటు చేయడం కూడా జరిగిందా? మేము కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి హెచ్చరిక బోర్డులు స్థలంలో పెట్టలేదండి. అది వేకెంట్ గానే ఉంది. ఎందుకంటే కోర్టులో రిట్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ పెట్టలేదు. మేము కోర్టుని ఫాలో అవుతాం కాబట్టి ఎటువంటి ఆర్డర్స్ స్టేటస్ ఆర్డర్స్ లేకుండా మేము కూడా ఎటువంటి బోర్డులు పెట్టలేదండి. ప్రస్తుతం మీ డిమాండ్ ఏంటి? అసలు ఇక్కడ నిర్మాణాలు చేయవచ్చా చేయకూడదా? దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ మీ దగ్గర ఏముంది? మా డిమాండ్ ఏంటంటే త్రూ కోర్టులో ఆర్డర్స్ వచ్చినంత వరకు ఎవరు ఎటువంటి కార్యకలాపాలు ఈ సైట్లో చేయకూడదండి. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. ఏదర్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ పర్సన్స్ కానీ త్రూ కోర్టులో ఆర్డర్స్ వచ్చినంత వరకు ఎవరూ చేయడానికి హక్కు లేదు. అది తెలియజేయడం కోసమే ఈ పత్రికాముఖంగా తెలియజేయడం. థ్యాంక్ యూ. ఇదే మొత్తంగా చూసుకుంటే ఏదైతే లూలు ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి లూలు గ్రూప్ ఏదైతే ఉందో దీనికి కేటాయించిన భూములు వివాదాస్పదంగా మారుతున్నాయి. కొన్నేళ్లుగా అంటే సుదీర్ఘ కాలం దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రైతుల ఆధీనంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి ప్రభుత్వ భూమిగా చూపించడం అనేది అక్రమంగా దాని రికార్డులు తారుమారు చేయడం అని చెప్పి న్యాయవాదులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించి కూడా ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టొద్దు, నిర్మాణాలు చేపట్టొద్దు అని చెప్పి అయితే న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.